జీవిని సృష్టించేది కూడా సూర్యుడే. ఎలాగా ఒక మొక్కను చూడండి, మీకు ఈ శిశిర ఋతువులో సరిగ్గా తెలుస్తుంది. మాఘమాసంలో, పాల్గొన మాసంలో దాంట్లో మొత్తం రసం పీల్చి పిప్పైపోయేలా చేస్తున్నాడు రకరకాల మొక్కల్లో. ఎండకి ఏమవుతుందో రసం ఉండదు, రసహీనం అయిపోతుంది. తపత్యేష అప్పుడు బాగా ఎండిపోయేలా చేస్తాడు మొత్తం విత్తనాలని, గడ్డి మొక్కల్ని అన్నింటినీ కూడా ఎండతోటే. అప్పుడు వర్షత్యేష వర్షం కురిపిస్తాయి. ఈ సూర్యకిరణాలు విపరీతంగా వేడిగా ఈ మొక్కల మీద ప్రసరించినప్పుడు సముద్రం మీద కూడా ప్రసరిస్తాయి. ఆ సముద్రపు నీరు కూడా ఆవిరైంది. ఆ ఆవిరైన నీటిని మేఘం నుంచి వర్షిస్తాడు. వర్షానికి కారణం సూర్యుడే. అందుకే సౌరయాగం అపూర్వమైన వర్షాలను కురిపిస్తుంది, సందేహించాల్సిన పని. సౌరయాగానికి ఆ మహిమ ఉంది. అన్నం కావాలంటే యజ్ఞం చేయాలి. యజ్ఞం వల్ల వర్షం వస్తే పర్జన్యాత్, యజ్ఞాత్ వర్ష సముద్భవ. యజ్ఞం వల్ల పర్జన్యం ఏర్పడుతుంది. పర్జన్యం అంటే మేఘం వల్ల వర్షం వస్తుంది, వర్షం వల్ల పంటలు వస్తాయి. అన్నాద్భవంతి భూతాని అంచేత యజ్ఞం చేసి తీరాలి అంటాడు.